ఇప్పుడంతా పుష్ప 2 కేసు చూస్తున్నప్పుడు మిగతా కోణాలకు వెనక్కుపోతాయి. అది సహజం. అది అందుకనే నేను అనుకుంటాను చిరంజీవి అయితే మంచి జరగాలనే కోరుకుంటాడు. అవును, చిరంజీవి గారి వరకు ఉండదు. చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ కూడా కోరుకోవడం నేనేం అనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ కూడా కోరుకుంటాడు. బట్ చిరంజీవి అని ఎందుకు అంటావంటే ఆ కుటుంబానికి సినిమా పరంగా కుటుంబ పరంగా ఆయన పెద్ద కాబట్టి. అవును, ఈయన మొదటి డ్యాన్స్ చేసిన కూడా చిరంజీవి డాడీ సినిమాలోనే కదా. చిన్న దీంట్లో డ్యాన్స్ చేస్తాడు. ఎవరు? అల్లు అర్జున్ సార్. ఆయన్ని చూసి వచ్చినవే కదా సార్ ఇవన్నీ. ఆయన చూస్తా పెరిగిన వాళ్ళే కదా వీళ్ళు. సినిమా ఇంట్రెస్ట్ కానీ వేరే అంశం కానీ పిల్లలందరూ పెరిగిన వాళ్ళేనండి, పెరుగుతారు కదా. ఇప్పుడు మీరు 10 ఏళ్ళ కింద నాకు తెలిసిన వర్మ, ఇంకో 10 ఏళ్ళ తర్వాత వర్మ. నేను అలాగే అంటే అట్లా మా అబ్బాయికి కూడా కదా. ఇప్పుడు వాళ్ళు చూసే కదా వీళ్ళకి ఇంట్రెస్ట్ అని. అందుకనే చిరంజీవి లాగా డాన్స్ చేయడం బాగా గట్టిగా నేర్చుకున్నాడు అల్లు అర్జున్. అందుకే నేను ఆయన సినిమాలోనే డాన్స్ చేసాడు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కంటే కూడా అల్లు అర్జున్ డాన్స్లో పవన్ కళ్యాణ్ బహిరంగంగానే చెప్తాడు, నేను ఎక్కడ చేస్తాను చెప్పు. ఎన్టీఆర్ లాగా అల్లు అర్జున్ లాగా ఏవో 2-3 స్టెప్పులతో మేనేజ్ చేయడం తప్ప ఆయన చెప్తాడు. అల్లు అర్జున్ ఈజ్ ఎనర్జెటిక్ అయ్యాడండి, అందులో సందేహం ఏం లేదు. అందులో ఆ సినిమా ఉంది కదా మంచిగా, అలవైకుంఠపురంలో. కరోనా కంటే కొంచెం ముందు ఆ పెద్ద హిట్ అనేది ఒక పెద్ద ఉత్సాహం ఇచ్చింది. అది అప్పటి నుంచే ఆయన కృషి మీదే ఫోకస్ పెడుతున్నాడు. ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ నాన్నకు చాలా నిర్మాణ దక్షత ఇవన్నీ ఉన్నాయి. కానీ మీకు ఒక మాట